టు ఐ న్యూస్. దీపావళి పర్వదినాల్లో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన రోజు నుంచి అవి ఏమిటనే విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీపావళి పోయినా బాంబులు పేలలేదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శించడంతో కాస్త అటు ఇటుగా పేలడం పక్కా అని పొంగులేటి మరో బాంబు పేల్చారు. రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్ గా కొన్ని పొలిటికల్ బాంబులు పేల్చడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే టార్గెట్ గా 4 బాంబులు ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్నట్లు పక్కా సమాచారం. ఏమిటా బాంబులు, ఎప్పుడు పేలుతాయి, ఇంత దాకా ఆలస్యం కావడానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో అప్పటి సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, విద్యుత్ కొనుగోలులోని ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, ఫార్ములా 1 రేస్లో భారీ కుంభకోణం ఉందని, హెచ్ఎండిఏ అనుమతుల్లో భారీగా డబ్బులు చేతులు మారాయని, ఓఆర్ఆర్ టోల్ గేట్ లీజు వ్యవహారంలో ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, ఫోన్ ట్యాపింగ్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ధరణిని అడ్డు పెట్టుకుని భూదందా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచాక నాడు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తాను చేసిన ఆరోపణల ఆధారాలతో రుజువు చేయవలసిన బాధ్యత రేవంత్ రెడ్డిపై పడింది. దీంతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అవినీతికి సంబంధించిన లెక్కలు తీసే పనిలో పడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు, అరెస్టులు అంటూ పోతే రాజకీయ కక్ష సాధింపుగా తనపై విమర్శలు వస్తాయని ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేశారు. ప్రతి విషయంలో స్పష్టమైన ఆధారాలు, సరైన సాక్ష్యాలు దొరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి కనీసం 4 అంశాల్లో పక్కా ఆధారాలు లభించినట్లు అధికార వర్గాలు అనధికారికంగా చెబుతున్నారు. ఈ 4 అంశాల్లో మొదటి కేసులు నమోదు చేసి తర్వాత మిగతా వాటి సంగతి చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంగా జరిగిన తప్పులే ఎక్కువగా ఉన్నాయనే కోణం నుంచి కేసులు, విచారణలు, అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ కొరియా పర్యటనలో ఉండగా మంత్రి పొంగులేటి కూడా అంతా పక్కాగా రాజకీయ బాంబులు పేలతాయని చెప్పడానికి ప్రభుత్వం సేకరించిన ఆధారాలే కారణమంటున్నారు. కేసుల నమోదు, విచారణ, అరెస్టులు హడావిడిగా జరగకుండా పక్కా లీగల్ ప్రాసెస్ పాటించడానికే సమయం పడుతున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ప్రభుత్వం పక్కాగా ఆధారాలు సేకరించిన ఆ 4 అంశాలు ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరంలో కేసీఆర్ ఫిక్స్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అన్ని పొరపాట్లకు, నిర్మాణపరమైన లోపాలకు కేసీఆర్ బాధ్యుడనే విషయంలో ప్రభుత్వం పక్కాగా ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ నాయకత్వంలోని న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా విచారణను దాదాపు ముగించింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలోని పాల్గొని అధికారులంతా తప్పులన్నిటికీ కేసీఆర్ఏ బాధ్యుడని ముక్త కంఠంతో వాగ్మూలం ఇచ్చారు. దీంతో చివరిగా కేసీఆర్ను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. త్వరలోనే కేసీఆర్కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిపుణుల కమిటీ కూడా తమ తుది నివేదికలను అందించాయి. 15 మంది అధికారులపై చర్యకు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సును చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు ఆమోదించడంలో, నిర్మాణ స్థలంలో, ఎంపిక బిల్లులు చెల్లింపులో, నీటి నిల్వపై నిర్ణయం తీసుకోవడంలో, డిపిఆర్లను ఆమోదించడంలో అంతా కేసీఆర్ మాటే చెల్లుబాటు అయిందని, నిర్మాణ లోపాలు తలెత్తడానికి కేసీఆర్ కారణమనే కోణంలో కేసులు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్తో పాటు నాటి ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ రావుతో సహా కనీసం 15 మంది అధికారులపై స్పష్టమైన అభియోగాలు మోపే ఛాన్స్ ఉంది. కారు రేస్లో టార్గెట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2023లో హైదరాబాద్లో ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహించారు. దీనికోసం ట్యాంక్ బండ్ చుట్టూ 3 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించారు. 2024లో మరోసారి ఈ రేస్ నిర్వహణ కోసం విదేశీ సంస్థలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విదేశీ సంస్థలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ద్వారా 55 కోట్ల రూపాయలు చెల్లించింది. ప్రభుత్వం మారిన వెంటనే విదేశీ సంస్థలు తాము ఫార్ములా ఈ ఆపరేషన్ నిర్వహించడం లేదని ప్రకటించాయి.
ఒప్పందంలోని ప్రస్తావించిన అంశాలు పాటించకపోవడమే కారణంగా పేర్కొన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వహణలోని అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఆర్థిక శాఖ ఇతర విభాగాల నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే విదేశీ సంస్థలు 55 కోట్లు చెల్లించినట్లుగా తేల్చింది. దీనిపై ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది. అప్పటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. దీంతో నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్, మున్సిపల్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్లపై అభియోగాలు మోపుతూ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ పథకం ఇస్తున్నామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం దానికి కావలసిన విద్యుత్ కొనుగోలు కోసం అనేక తప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నాయకత్వంలో న్యాయ విచారణ కమిషన్ వేసింది. కోర్టు జోక్యం కారణంగా నరసింహారెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలోని జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు తమ విచారణలోని భాగంగా విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో తప్పులు దొరికినట్లు గుర్తించారని సమాచారం. దీనికి సంబంధించిన ఇప్పటికే జస్టిస్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రానున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించినట్లు తెలిసిందే. ఎక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని, టెండర్లు లేకుండానే ప్లాంట్ల నిర్మాణం పనులు BHELకు అప్పగించారని, నిర్మాణంలో కూడా తప్పులు దొర్లాయని అభియోగాలు మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధరణిలో అక్రమాలకు ఆధారాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి వెబ్సైట్ను అడ్డం పెట్టుకుని భూదందా చేసిందని రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ధరణి అక్రమాలు వెలికి తీసే పనులు పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలాలను, వివాదాల్లో ఉన్న స్థలాలను ప్రభుత్వ పెద్దలు ప్రోద్బలంతో ప్రైవేటు వారికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ దందా ఎక్కువ జరిగినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్పై ఇప్పటికే ఈడీ విచారణ కూడా సాగుతుంది. ప్రభుత్వ జాబితాలో, వివాదాల జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాము నడుచుకున్నామని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ధరణి అడ్డుపెట్టుకుని సాగిన భూదందాపై ప్రభుత్వం పలు ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. వాటి ఆధారంగానే ప్రభుత్వంలో కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా, అభివృద్ధి తెలంగాణగా, ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న దళిత, ఆదివాసీ, గిరిజనుల, బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి,